పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిపోయారండి. ఇంట్లో చిన్న చిన్న పనులుంటే అవన్నీ చేసుకున్నాను. ఇంక వంట స్టార్ట్ చేశాను. ఇంట్లో చిన్న గొట్టాల్లాంటివి ఉంటే అవి పిల్లల కోసం అని చెప్పనేసని ఫ్రై చేస్తున్నాను. ఇంకా పిల్లలకి ఏం కర్రీ చేద్దామా అని ఆలోచిస్తుంటే మా పాపకు పప్పుచారు అంటే చాలా ఇష్టం కదా! అందుకని చెప్పనేసని తన కోసం పప్పుచారు చేద్దామనుకున్నానండి. పప్పుచారు చేశాను. ఇంట్లో దాంట్లోకి మా వారి కోసం అని చెప్పని పండుమిరగాయల చట్నీ ఉంది. దాన్ని ఎత్తి పోపేసేసాను. ఇంకా గొట్టాలున్నాయి కదా! అవి పప్పుచారు, రైస్ అన్నీ కలిపి ఒక చోట పెట్టేసానండి. పిల్లలు రాంగానే వాళ్ళకి అన్నం పెడదాము అని చెప్పనేసని అన్నీ ఒక చోటకి తెచ్చుకొని పెట్టేసుకున్నాను వాటర్‌తో సహా. ఈలోపు పిల్లలైతే వచ్చేసారు. ఇంక వాళ్ళకి రైస్ పెట్టేసి పప్పుచారు ఏసేసాను. కొద్దిగా చట్నీ ఏసాను. ఇంక వాళ్ళకి ఎంతో ఇష్టమైన చిట్టి గొట్టాలుండేయి కదా! అవి గూడా ఒక గిన్నెలో పెట్టి పక్కనే పెట్టేసాను. తినమని చెప్పనేసన్నాను వాళ్ళని. కొద్దిగా పెద్ద పిల్లలే కదా! తింటారులేండి. మనం కలిపి పెట్టే పని లేదు. కాపోతే కూర కొద్దిగా వేడిగా ఉండడం వల్ల మా పాప నేను తినలేను చేయగలిగితేమో మమ్మీ నువ్వు పెట్టు అని చెప్పనేసంటే సరే అని చెప్పనేసని నేను కలుపుతున్నానండి. కలిపి తనకి నోట్లో పెడుతున్నాను. మనంగా పెట్టుకుంటే ఎగస్ట్రా 2 ముద్దలు తింటారు కదా! అదొక ఆశ అండి. మనం పెట్టిన తర్వాత మనకు కూడా హ్యాపీ అనిపిచ్చిద్ది. పిల్లలకి తినిపిస్తే. తిన్న తర్వాత మా పాప కూరైతే చాలా బాగుంది మమ్మీ అని చెప్పనేసంది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఈ షార్ట్ వీడియో నచ్చినట్టయితే